అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్లి పుస్తకం ఎపిసోడ్ నెంబర్ 13. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. టైం కాని టైంలో అనసూయ ఫోన్ చేసేసరికి చేస్తున్న ఆఫీస్ వర్క్ పక్కన పెట్టి ఫోన్ లిఫ్ట్ చేశాడు సంతోష్. చెప్పండి ఆంటీ. ఏం చెప్పమంటావు సంతోష్? ఆ మౌలి అందరి బండారం బయట పెట్టి రచ్చరచ్చ చేసింది తెలుసా అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది. అంతా విన్న సంతోష్ షాక్తో బిగుసుకుపోయాడు. ఏంటంటే మీరనేది అంటాడు. అవును సంతోష్, నేనిప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. ఏం చేస్తావో తెలీదు. నీకు మౌలి కావాలి, నాకు మా ఆయన సంపాదించిన ఆస్తి కావాలి. ఏం ప్లాన్ వేస్తావో వెయ్యి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మహిరలు కలవటానికి లేదు అని వస్తున్న ట్యాక్సీ ఎక్కింది. అంతా విన్న సంతోష్ ఫోన్ కట్ చేశాడు. ఏంటి సంతోష్ అలా ఉన్నావు అడుగుతుంది దేవయాని. ఏముందమ్మా అని అనసూయ చెప్పిన విషయమంతా చెప్పాడు సంతోష్. అంతా విన్న దేవయాని కోపంగా కొడుకు వైపు చూసింది. ఏమైందమ్మా అలా చూస్తున్నావు? చూడు సంతోష్, ఒకప్పుడు నాకు మహిర అంటే ఇష్టం లేదు, ఒప్పుకుంటాను. అప్పుడేదో కోపంలో మౌలి జీవితం నాశనం చేయాలని నువ్వెప్పుడు మౌలి జపం చేయకుండా టైంకి ఇంటికి వస్తావని అనసూయతో చేతులు కలిపాను. కానీ అదే నేను చేసిన తప్పు. ఆ చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ నేను చేయలేను సంతోష్. నువ్వు కూడా మనసు మార్చుకొని ఆ అనసూయతో చేతులు కలిపావంటే మాత్రం అసలు ఊరుకునేది లేదు. అర్థమైందా అంటుంది దేవయాని. నువ్వు చేసిన పనికే మహిర జీవితం ఇప్పుడు ఎటు కాకుండా ఉంది. చెప్పాలంటే ఒంటరిగా బ్రతుకుతుంది. తనని కనీసం అలా అయినా బ్రతకని, నీకు దండం పెడతాను. చెప్పుడు మాటలు కానీ వింటే నువ్వే పాడైపోతావు సంతోష్. ఇప్పటికైనా నీ జీవితం కోసం ఆలోచించుకోరా. నీకంటూ కుటుంబం అయితే ఉండాలి కదా అంటుంది. నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావా అమ్మా అని ఎంతో బాధగా అడిగాడు సంతోష్. సంతోష్ అంటుంది. నాకు మహేంద్ర అంటే కోపం. ఆ కోపంతోనే మహిర జీవితాన్ని నాశనం చేశాను. అంతేకాని మహిర మీద నాకు ఇప్పుడు ఎటువంటి ఉద్దేశం లేదు అని సంతోష్ అనగానే దేవయాని ఇంకా ఏం మాట్లాడలేదు. కొడుకు తలని నిమురుతూ, ఇకనైనా నువ్వు మారావు, అది చాలు నాకు అని దేవయాని తన రూమ్కి వెళ్ళగానే సంతోష్ తనలో తానే నవ్వుకున్నాడు. ఎలా మారతానమ్మా? కుదురుగా ఉన్న నన్ను ఆ మహేంద్ర గుడిలో రెచ్చగొట్టి తప్పు చేశాడు. ఎలానో మహిర వాడిని ఏలుకోదు. కాబట్టి ఇకపై నా ప్లాన్ అమలు చేయాలి. నిజం బయటపడినంత మాత్రాన ఆ మహేంద్ర నన్నేం చేయలేడు. మౌలి, నీ మనసు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఇకపై నువ్వు మహేంద్ర కలిసి ఉండరని నా మనసు చెప్తుంది. ఏది ఏమైనా అంతా మన మంచికి. ఆ మహిరని ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు అనుకొని తనలో తానే నవ్వుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే రూమ్కి వచ్చిన మహేంద్రని చూసి ఏం మాట్లాడలేదు ప్రియ. కానీ అత్తయ్య మామయ్య మధ్యన గొడవేంటో తెలుసుకోవాలని బావా అంటూ అతని దగ్గరికి వచ్చింది. చెప్పు ప్రియా, అసలు మామయ్య ఎందుకు అంత గోపంగా ఉన్నారు? అత్తయ్యని ఎందుకు లోపలికి రానివ్వటం లేదు? ఒక్కటి కాదు, తన బుర్రలో తట్టిన ఆలోచనలన్నీ బయటపెట్టింది ప్రియ. ఓపిగ్గా జరిగిందంతా చెప్పాడు మహేంద్ర. అంతా విన్న ప్రియ షాక్గా చూసింది. బావా, ఇదంతా చేసింది? అవును, సంతోష్ ఇంకా అమ్మ. కానీ ఎందుకు? ఎందుకంటే ఈ రోజుల్లో మంచిగా ఉంటే ఎవరికి నచ్చదు కదా. అలానే మహిర కూడా వాళ్ళకి నచ్చలేదు. అందరినీ వద్దు అనుకొని నాతో వచ్చింది. కానీ నేను మాత్రం ఏం చేశాను? తనకి బాధనే మిగిల్చాను. చివరికి నీకు కూడా అన్యాయం చేశాను అంటాడు. నువ్వేం కావాలని చేయలేదు కదా బావా. తప్పు చేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కానీ మనం ఎందుకు సంతోషంగా లేము? ప్రియా మాటలకి మహేంద్ర చివ్వున తలెత్తి చూశాడు. ఆమె మాటకి అర్థమేంటో తనకి అర్థం కాలేదు. ప్రియా అంటాడు. బావా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, స్నానం చేయి అని అతని చేతికి టవల్ అందించింది. కానీ మహేంద్ర ప్రియా చేతిని పట్టుకొని, నీ మాటలకి అర్థమేంటి ప్రియా అంటాడు. పొద్దున చెప్తాను బావా, కానీ ఒకటి, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అని నవ్వుతూ రూమ్ నుంచి బయటికి వెళ్ళగానే మహేంద్ర ఏం మాట్లాడలేదు. తనకి తెలుసు ప్రియ తనని పిచ్చిగా ప్రేమిస్తుందని. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఆలోచనలన్నీ పక్కన పెట్టి సీరియస్గా ల్యాప్టాప్ తీసుకున్నాడు. కానీ ఇంతలో ప్రియా వచ్చి అతని పక్కన కూర్చొని చేతిలో ఉన్న ల్యాప్టాప్ లాక్కుంది. ప్రియా, ఏం చేస్తున్నావు? బావా, నువ్వు అసలు భోజనం చేయలేదు, ముందు తిను అని
అతని చేతిలో ఫుడ్ ప్లేట్ పెట్టింది. నా మీద నీకు కోపం రావటం లేదా అంటాడు. ఎందుకు బావా కోపం? నువ్వేం కావాలని అందరినీ మోసం చేయలేదు కదా. నీకు తెలియకుండానే అన్నీ అలా జరిగిపోయాయి. జరిగిందేదో జరిగింది కాబట్టి అవన్నీ వదిలేయ్ బావా. ముందు నువ్వు భోజనం చేయి అని బలవంతంగా అతనికి భోజనం తినిపించింది. ప్రియా, ఇంకా నీ ప్రేమతో నన్ను చంపేకే. అక్కడ మహిర, ఇక్కడ నువ్వు. ఎవరికి ఏం చేయలేని పరిస్థితి నాది. ప్లీజ్ అందరూ నాకు దూరంగా ఉండండి అని మహేంద్ర అనగానే, దూరంగా ఉండాలని నువ్వనుకుంటే సరిపోతుందా అంటుంది ప్రియ. సరిపోతుంది. నేనెలానో ఈ ఇంటి రక్తాన్ని కాదు, కాబట్టి నాకు నువ్వు దూరంగా ఉండు అన్న మహేంద్ర మాటలు పూర్తి కాకముందే అతని చెంపపై ఒక్కటిచ్చింది ప్రియ. ఊహించని చర్యకి మహేంద్ర షాక్గా చూశాడు. నువ్వు ఈ ఇంటి రక్తం కాకపోయినా సరే నాకు మాత్రం బావవి. నువ్వు వేరు, నేను వేరు, కుటుంబం వేరు అన్నట్టు మాట్లాడకు. మనం ఎప్పుడు కలిసే ఉంటాం, అర్థమైందా అని చూపుడు వెరితో బెదిరిస్తూ మరీ కోపంగా అరిచింది ప్రియ. ఏం మాట్లాడతాడు మహేంద్ర? ప్రియ కూడా తన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయదని బెడ్ మీద ఆలోచనలతో పడుకోగానే తలంతా బరువుగా అనిపించి వెంటనే నిద్ర పట్టేసింది మహేంద్రకి. కానీ ప్రియాకి మాత్రం నిద్ర పట్టలేదు. బెడ్ మీద మహేంద్ర దగ్గరికి చేరి అతని ఎదపై తలని వాల్చి గట్టిగా కొట్టుకుంటున్న అతని గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది. రేపు నా నిర్ణయం ఏంటో చెబితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలీదు బావా అని అతని ఎదపై ముద్దు పెట్టి నిద్రలోకి జారుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే తెల్లవారింది. ఎప్పుడు 5 గంటలకే నిద్రలేచే మౌలి ఇంకా పడుకోవటం చూసి బంగారం తల్లి చెంపపై చేయి వేసి చూసి 2 కళ్ళు పెద్దవి చేసి ఆంటీ, స్వప్న ఆంటీ అని పిలవగానే కిచెన్ రూమ్లో ఉన్న స్వప్న పరుగున లోపలికొచ్చి, ఏమైంది తల్లి, ఎందుకు అరుస్తున్నావు అని కంగారుగా అడిగింది. ఆంటీ, అమ్మ ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది అని ఏడుస్తూ అన్న బంగారం మాటలకి స్వప్న కంగారుగా మౌలి చేతిని పట్టుకొని, దేవుడా ఏంటి ఒళ్ళు ఇంత వేడిగా కాలిపోతుంది అని గబగబా నుదుటన తడిగుడ్డ పెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉన్న ఫీవర్ టాబ్లెట్ వేసింది. ఆంటీ, ఏమైంది అమ్మకి? ఏం కాలేదు తల్లి, జ్వరం వచ్చింది, తగ్గిపోతుంది, నువ్వేం కంగారు పడకు. జ్వరం వచ్చిందా అని బంగారం ఏడుస్తూ, ఎందుకు ఆంటీ, అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండదు, రోజూ ఏడుస్తుంది, ఇప్పుడేమో జ్వరం తెచ్చుకుంది అని బంగారం వెక్కి వెక్కి ఏడవగానే స్వప్న బంగారాన్ని ఓదార్చి తను బాధపడింది. ఇంతలో లోపలికొచ్చాడు మూర్తి. స్వప్న, ఏమైందమ్మా? అంకుల్ వచ్చారా? మౌలికి జ్వరం వచ్చింది. ఏంటి? అవును అంకుల్ అని జరిగిన విషయం చెప్పగానే మూర్తి వెంటనే డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్పాడు. స్వప్న, డాక్టర్ వచ్చి చూస్తారు, నువ్వేం కంగారు పడకు సరేనా? పర్లేదు అంకుల్. ఇంతకీ సార్ ఎలా ఉన్నారు? నేను ఇంకా సార్ దగ్గరికి వెళ్ళలేదమ్మా. నైట్ జరిగిన గొడవకి మౌలి ఎలా ఉందో అని చూడటానికి వచ్చాను. మరక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు అని మూర్తి అనగానే స్వప్న ఏం మాట్లాడలేదు. కానీ బంగారం ముందుకు వచ్చి మూర్తి చేతిని పట్టుకొని, అంకుల్. ఏంటమ్మా? మా డాడీ పక్కన మీరెప్పుడూ ఉంటారు కదా, ప్లీజ్ నన్ను మా నాన్న దగ్గరికి తీసుకొని వెళ్ళరా? మా అమ్మకి జ్వరం వచ్చిందని చెప్తాను. ఫోన్ చేసి చెబితే రారు, నేను వచ్చి చెబితే డాడీ వస్తారని ఆశ అంకుల్ అని బంగారం అనగానే మూర్తితో పాటు స్వప్న మనసు కూడా చివుక్కుమంది. ఏంటి అంకుల్, నన్ను మా నాన్న దగ్గరికి తీసుకొని వెళ్ళరా ప్లీజ్ అని మూర్తి గడ్డం పట్టుకొని రిక్వెస్టింగ్గా చూసింది. ఆ క్షణం మూర్తి మనసు చెలించిపోయింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా బంగారాన్ని ఎత్తుకొని ముందుకడుగు వేశాడు. అంకుల్, మహికి తెలిస్తే అని స్వప్న అడిగింది. మహిర ఎలా రియాక్ట్ అవుతుందని భయం వేసి. వాళ్ళు కలవాలనే కదా అమ్మ అందరూ ఆరాటపడుతుంది. అవును అంకుల్, కానీ మహిరకి కోపం వస్తే సార్తో గొడవ పెట్టుకోవటానికి ఏమాత్రం వెనకడుగు వేయదు. ఇద్దరి మధ్యన దూరం పెరుగుతుందని నా భయం అంటుంది స్వప్న. అలాంటిదేం జరగదు తల్లి, నా మీద నమ్మకం ఉంచు అని చెప్పి బంగారాన్ని తీసుకుని మూర్తి మహేంద్ర మ్యాన్షన్కి బయలుదేరాడు. దేవుడా, ఏం జరుగుతుందో ఏంటో అని స్వప్న సోఫాలో కూర్చుని బాధపడుతుండగా ఇంతలో డాక్టర్ రావటంతో మహిర హెల్త్ కండిషన్ అంతా చెక్ చేసింది. వైరల్ ఫీవర్, హాస్పిటల్లో జాయిన్ చేస్తే మంచిది అని డాక్టర్ అనగానే స్వప్న క్షణం కూడా ఆలస్యం చేయలేదు. మూర్తి ముందుగానే కారు ఉంచటంతో స్వప్న ఆ కారులో మౌలిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. పూజ పూర్తి చేసుకుని హాల్లో కూర్చున్న వర్మగారికి హారతి ఇచ్చింది ప్రియ.
వాడు లేచాడా తల్లి? ఇంకా లేదు మావయ్య, పడుకోనున్నారు. నిద్ర లేపమంటారా? పర్లేదు, పడుకోని. ప్రసాదం తీసుకోండి మావయ్య అని వర్మగారికి ప్రసాదం పెట్టింది. ప్రియా, ఏంటి మావయ్య? ప్రసాదం ఎవరు చేశారు? నేనే మావయ్య. ఏమైంది? రుచిగా లేదా? చచ్చా, అలాంటిదేం లేదు మా, చాలా బాగుంది. కానీ ఈసారి పులిహోర టేస్ట్, పరమాన్నం టేస్ట్ మారింది. అంటే రుచిగా ఉందని అడిగాను అంటాడు. థ్యాంక్స్ మావయ్య అని ప్రియా కిచెన్ రూమ్కి వెళ్ళగానే వర్మగారు మౌలిని తలుచుకున్నారు. అచ్చం ఇలానే ఇంటి పనులన్నీ చేసేది. పులిహోరలో జీడిపప్పు, ఇంగువ వేసి ఎంతో రుచిగా చేసేది మౌలి అని తనలో తానే నవ్వుకున్నారు వర్మగారు. మావయ్య, ఏంటి మా, మీకు ఫోన్ వచ్చింది అని వర్మగారికి ఫోన్ ఇస్తూ గుమ్మం వైపు చూసి షాక్ అయింది ప్రియా. ఏమైంది ప్రియా? మూర్తిగారు మావయ్య. కానీ ఆ పాప ఎవరు అని అడిగింది. కానీ తెలుసుకోవటానికి ప్రియాకి 5 నిమిషాలు పట్టలేదు. సూటిగా ఉన్న ముక్కు, చురుకైన చూపు, పైగా ముఖంలో కళ, మెడ దగ్గరున్న పుట్టుమచ్చ చూడగానే మహేంద్ర కూతురని ఇట్టే కనిపెట్టేసింది ప్రియ. అచ్చం బావలానే ఉంది. బావ కూతురా ఏంటి అనుకుని వర్మగారి వైపు చూసింది. అప్పటికే వర్మగారు షాక్తో బిగుసుకుపోయి ఉన్నారు. మూర్తి ఏంటి ప్రియా ఇంట్లో ఉండగా పాపను తీసుకుని వచ్చాడు? ప్రియ అడిగితే ఏమని సమాధానం చెప్పాలి అనుకుని కంగారు పడ్డారు. కానీ ఎప్పటికైనా ప్రియాకి నిజం తెలియాలి. ఒకవేళ ప్రియ అడిగితే నిజం చెప్పాలని ఫిక్స్ అయ్యారు వర్మగారు. మూర్తి, ఏమైంది అని వర్మగారు అనగానే, నాకు మా డాడీ కావాలి అని బంగారం అనగానే వర్మ షాక్గా చూశాడు. బంగారం, తాతయ్య అంటూ ఏడుస్తూ బంగారం వర్మగారి కాలుని చుట్టేయగానే ప్రియ అలానే చూసింది. ఏంటి తల్లి, ఏమైంది మా అని వర్మగారు బంగారాన్ని ఎత్తుకొని ముద్దు చేశారు. ఎంత కాదన్నా మనవరాలు కదా. ప్రియా ముందు తన ఎమోషన్ ఆపుకోలేకపోయారు వర్మగారు. ఇంకోసారి తాతయ్య అని పిలువుమా అని బొంగురుపోయిన గొంతుతో వర్మగారు అడిగేసరికి బంగారం ఏడుస్తూ వర్మగారిని హత్తుకుని తాతయ్య అంటూ ఏడ్చింది. ఎందుకో ప్రియా మనసు భారంగా మారింది. మౌనంగా పక్కనే ఉన్న రూమ్కి వెళ్ళింది. మూర్తి, పాప ఎందుకు ఏడుస్తుంది? తాతయ్య, మూర్తి అంకుల్ని ఎందుకు అడుగుతున్నావు? ఏడ్చేది నేను కదా, నన్ను అడగండి, నేను చెప్తాను అని ముద్దు ముద్దుగా అన్న బంగారం మాటలకి వర్మగారు మురిసిపోయారు. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అని అడుగుతారు. మా అమ్మకి జ్వరం వచ్చింది తాతయ్య, అసలు స్పృహలో లేదు. నేను నాన్న కోసం వచ్చాను, అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్దామని ఏడుస్తూ 2 చేతులు తిప్పుతూ సమాధానం ఇచ్చింది బంగారం. ఏంటి మూర్తి, మౌలికి జ్వరం వచ్చిందా? అవును సార్, నేను డాక్టర్కి కాల్ చేశాను. నాకు తెలిసి ఈ పాటికి మౌలి అమ్మని చెక్ చేసి ఉంటారు. కానీ సడన్గా జ్వరం ఎందుకు రావటం? నన్ను అడగండి తాతయ్య, నేను చెప్తాను కదా. అసలు అమ్మకి ఎందుకు జ్వరం వచ్చిందో తెలుసా? మీ వల్లే అని బంగారం అనగానే మూర్తి వర్మగారు షాక్గా చూశారు. ఏంటి, మా వల్ల? అవును తాతయ్య, నైట్ మీరందరూ వచ్చి గొడవ పడ్డారు కదా. మీరందరూ వెళ్ళిపోయాక అమ్మ అసలు నిద్రపోలేదు. తెల్లవారు కూర్చుని ఏడుస్తూనే ఉంది. నేను 2 సార్లు చూశాను అమ్మ ఏడవటం. ఎందుకు ఏడుస్తావమ్మా అని అడిగితే తలనొప్పి అని చెప్పింది. కానీ అమ్మ మాత్రం నాన్న ఫోటో గుండెలకి హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. నేను ఇదంతా దొంగచాటుగా చూశాను తాతయ్య అని గుక్క తిప్పుకోకుండా జరిగిందంతా చెప్పింది బంగారం. తాతయ్య, అందరు ఎందుకు మా అమ్మని నన్ను వదిలేసి ఇక్కడికి వచ్చారు? మీ అందరికీ నేను మా అమ్మ అవసరం లేదా? మాటలతో తూటాలు పేల్చుతున్న బంగారం మాటలకి వర్మగారికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక తలని దించుకున్నారు. మీరు మా తాతయ్య అంట కదా, అంకుల్ చెప్పారు నాకు మీరు చాలా మంచివారని. అందుకే తాతయ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కాదని అన్నారు కదా. ఏంటమ్మా? మా అమ్మకి జ్వరం వచ్చింది కదా, మరి నేను మా నాన్నని తీసుకుని మా అమ్మ దగ్గరికి వెళ్తాను, ఏమంటారు తాతయ్య అంటుంది బంగారం. మీ నాన్నని తీసుకుని వెళ్ళటానికి పర్మిషన్ ఎందుకమ్మా? మీ నాన్న నీ ఇష్టం అంటాడు. అవునా, మా నాన్న ఎక్కడున్నారు అని బంగారం చుట్టూ చూసింది. మీ నాన్న పైన రూమ్లో ఉన్నాడమ్మా. మూర్తి, పాపను తీసుకుని వెళ్ళు అని వర్మ అనగానే మూర్తి వెంటనే పాపని తీసుకుని మహేంద్ర రూమ్కి తీసుకొని వెళ్ళాడు. బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న తండ్రిని చూసి మూర్తి చంక దిగి పరుగున బెడ్ మీదకి చేరి నాన్న, నాన్న అని మహేంద్రని తట్టి లేపింది. నిద్రలో ఉన్న మహేంద్ర ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న బంగారాన్ని చూడగానే తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు.
వసు, నువ్వు అన్న మహేంద్ర మాటలు పూర్తి కాకముందే బంగారం మహేంద్ర చేతిని పట్టుకొని, అమ్మకి జ్వరం వచ్చింది నాన్న, నాకు భయంగా ఉంది అని బంగారం అనగానే మహేంద్ర షాక్గా చూశాడు. మూర్తి, పాప చెప్తుంది నిజమా? అవును సార్, మౌలి అమ్మకి చాలా ఫీవర్గా ఉంది, డాక్టర్ వచ్చే ఉంటారు అనే విషయం చెప్పగానే మహేంద్ర బాధపడ్డాడు. నా వల్లే కదా అది జ్వరం తెచ్చుకుంది అనుకొని బంగారాన్ని గుండెలకి హత్తుకున్నాడు. నాన్న, మనం అమ్మ దగ్గరికి వెళ్దామా? నీకోసం నేనొచ్చాను నాన్న, నువ్వు అమ్మ కోసం వస్తావా అని అడుగుతుంది. ఎందుకు తల్లి అలా మాట్లాడతావు? ఎందుకు రాను, వస్తాను, 10 నిమిషాలు అని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు. కాసేపటికి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతుండగా కాఫీ కప్తో రూమ్కి వచ్చిన ప్రియాని చూసి షాక్ అయ్యాడు మహేంద్ర. బావా, కాఫీ తాగి టిఫిన్ చేసి వెళ్ళు అంటుంది. ఎవరు మీరు మా నాన్నకి కాఫీ ఇస్తున్నారు? కోపంగా అడిగింది బంగారం. అది నేనెవరో కాదమ్మా, కింద తాతయ్య అని పిలిచావు కదా, అతను ఎవరో కాదు, మా మామయ్య. నేను ఆయనకి మేనకోడలనవుతాను. ఓ, అవునా? మరి మా నాన్నకి మీరేమవుతారు? ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇస్తారు కదా కాఫీ అని బంగారం అడిగిన మాటలకి మహేంద్ర, మూర్తి భయంగా ప్రియ వైపు చూశారు, తను ఏం చెప్తుందా అని. నేను మీ నాన్నకి వరుసకి మరదలనవుతానమ్మా, కానీ మంచి ఫ్రెండ్స్, అందుకే కాఫీ ఇచ్చాను. మీ నాన్నకి మరిక్కడ మీ నాన్నని చూసుకోవటానికి ఎవరు లేరు కదా, ఫ్రెండ్ ఆపదలో ఉంటే మనం సాయం చేయాలి కదా, అందుకే మీ నాన్నకి కాఫీ తీసుకొని వచ్చాను తల్లి అని ప్రియ అనగానే బంగారం కోపం పోయింది. పరుగున ప్రియ దగ్గరికి వచ్చి, ఆంటీ, మీ పేరేంటి? ప్రియ అంటుంది. మీరు నాకు బాగా నచ్చారు, మా నాన్నకి మంచి ఫ్రెండా మీరు? ఒక్కటి కాదు, చాలా ఆరాలు తీసింది బంగారం. అవునుమా, ఇప్పుడు నీ కోపం పోయిందా? మీ నాన్నకి కాఫీ ఇవ్వనా అని అడుగుతుంది ప్రియ. మీ మీద కోపం లేదా ఆంటీ? అంటే ఎందుకో తెలీదు, కోపం వచ్చింది. కానీ మీరు మా నాన్న ఫ్రెండ్ అన్నారు కదా, కోపం పోయింది. కాఫీ మా నాన్నకి నేను ఇస్తాను ఆంటీ అని బంగారం అనగానే ప్రియాతో పాటు మహేంద్ర, మూర్తి కూడా షాక్ అయ్యారు బంగారం తెలివికి. నీ పేరేంటి అని బంగారాన్ని ప్రశ్నించింది ప్రియ. నా పేరు బంగారం అని చెప్తుంది. నిక్నేమ్ కాదు, అసలు పేరు అని ప్రియ అనగానే వసుధర, వసుధర మహేంద్రవర్మ అని బంగారం ఎంతో గర్వంగా చెప్పింది. నీ పేరు చాలా అందంగా ఉంది తల్లి. మీ నాన్నకి కాఫీ బదులు టిఫిన్ పెడతావా? పెడతాను, కానీ కాఫీ అని నొసలు చిట్లించి అడిగింది. కాఫీ చాలా వేడిగా ఉంది వసు, నీ చేయి కాలుతుందని నా భయం అంటుంది ప్రియ. మీరు చాలా మంచివారా ఆంటీ, మీకు విషయం తెలుసా? మా అమ్మ కూడా నా కోసం ఇలానే ఆలోచిస్తుంది, కానీ ఇప్పుడు తనకి జ్వరం వచ్చింది అని బంగారం అమ్మని గుర్తు చేసుకుని ఏడవగానే అందరూ బాధపడ్డారు. ప్రియ వెంటనే కాఫీ కప్ మహేంద్ర చేతికిచ్చి బంగారాన్ని ఎత్తుకుంది. బావా, పాపను తీసుకుని త్వరగా వెళ్ళు అంటుంది. ఇప్పుడే వెళ్తాను ప్రియా, కాఫీ వచ్చాక తాగుతాను అని బంగారాన్ని ఎత్తుకొని జాగ్రత్త, బాయ్ అని చెప్తాడు. బాయ్ బావా అని మహేంద్ర బయటికి వెళ్ళగానే ప్రియ బాధగా బెడ్ మీద కూర్చుంది. నేను మా బావ జీవితంలో నుంచి వెళ్ళిపోవాలా? అన్నీ తెలుసుండి నేను బావని కోరుకుంటే నిజంగానే నాలాంటి మూర్ఖురాలు ఎక్కడా ఉండదు. కానీ నా మనసు నిండా మహేంద్ర ఉన్నాడు. తనని కాదని మరొకరు నా జీవితంలోకి వచ్చినా నేను అస్సలు తట్టుకోగలనా అనుకొని తనలో తాను వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంతలో లోపలికొచ్చారు వర్మగారు. మావయ్య, మీరేంటి అని కంగారుగా కంట్లో తడి తుడుచుకుంది. నీ కంట్లో కన్నీరు చూస్తేనే అర్థమవుతుందమ్మా, నీకు అన్ని నిజాలు తెలిసాయని అంటాడు. బావ తప్పేం లేదు కదా మావయ్య, చేసిందంతా అత్తయ్య కదా, మనకి నిజమేంటో ముందే తెలుసుంటే ఇంత దూరం వచ్చేది కాదు. జరిగిందేదో జరిగింది, ఇంక ఈ విషయం వదిలేయండి మావయ్య అని ప్రియ అనగానే, ప్రియా, ఏంటి మావయ్య? నీ చేతులు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను, మమ్మల్ని క్షమించు తల్లి అని వర్మగారు అనగానే, మావయ్య, ఏంటి మీరు చేస్తుంది? తల్లి, నీ అంత మంచి అమ్మాయి జల్లెడ వేసి పట్టుకున్నా దొరకదు, కానీ ఆ రాక్షసి మహేంద్ర కోసం నీకు లేనిపోనివి చెప్పి పెళ్లి వరకు తెచ్చింది. కానీ ఎటు చూసినా నీ జీవితమే కదా తల్లి ఎటు కాకుండా ఉంది అని నొచ్చుకుంటూ వర్మగారు అనగానే ప్రియా బాధగా చూసింది. ఏం చేయను తల్లి, నువ్వేం శిక్ష వేసినా ఇంటిల్లిపాది భరించడానికి సిద్ధంగా ఉన్నాం అని వర్మగారు అనగానే ప్రియా ఏడుస్తూ వర్మగారి ఒడిలో పడుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే స్పృహలో లేకుండా పడి ఉన్న తన భార్యని చూసి విలవిలలాడిపోయాడు మహేంద్ర. పెద్ద పెద్ద అడుగులతో లోపలికొచ్చి పడుకొని ఉన్న మౌలి చేతిని పట్టుకున్నాడు. నాన్న, అమ్మేంటి ఇంకా పడుకొని ఉంది?
ఫీవర్ కదమ్మా, రెస్ట్ తీసుకుంటుంది అని మౌలిని చూసి బాధపడ్డాడు. బంగారం, ఏంటి నాన్న? నువ్వు బయటికి వెళ్ళు. ఎందుకు? నువ్వు చిన్నపిల్లవి కదా, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని మహేంద్ర అనగానే, లేదు నాన్న, నేనిక్కడే ఉంటాను. సరే ఉండు. మీ అమ్మకి మెలకువ వచ్చిందంటే ఫస్ట్ నన్ను తిడుతుంది. అమ్మెందుకు నిన్ను తిడుతుంది నాన్న? నీకేమన్నా అయితే అమ్మ తట్టుకోగలదా? నాన్న తట్టుకోగలడా? నువ్వు అమ్మ చేత నన్ను తిట్టిస్తావా? కూతురు తల నిమురుతూ అడిగాడు. లేదు నాన్న, నిన్ను అమ్మ తిట్టడం ఏంటి? ఎవరు తిట్టినా అస్సలు ఊరుకోను నేను. స్వప్న ఆంటీ దగ్గరుంటాను అని బంగారం అనగానే స్వప్న వచ్చి బంగారాన్ని తీసుకుని బయటికి వెళ్ళింది. నర్సు వచ్చి సెలైన్ మార్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళగానే మహేంద్ర చేరు వెనక్కి వాలి మౌలి ముఖాన్ని చూశాడు. జ్వరం ఎక్కువగా ఉండటంతో ముఖం అంతా పీకిపోయింది. చాలాసేపు ఆమెని తదేకంగా చూసి బయటకు వచ్చాడు. ఇంతలో వర్మ గారి దగ్గర నుంచి ఫోన్ రావటంతో మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పండి నాన్న. ఎలా ఉందిరా మౌలికి? వైరల్ ఫీవర్ నాన్న, పడుకోనుంది అని 2 నిమిషాలు మౌనంగా ఉండి, నాన్న ఏంట్రా? ప్రియాని జాగ్రత్తగా చూడండి నాన్న, నేను సాయంత్రం వస్తాను. మహేంద్ర, ఇక్కడ పరిస్థితి అయితే ఏం బాలేదురా. ప్రియా ముఖం చూడాలంటేనే గుండె తరుక్కుపోతుంది అని వర్మగారు అనగానే, నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ప్రియాకి మంచి లైఫ్ ఇవ్వాలని ఉంది, కానీ ఆ పిచ్చిది నన్ను తప్ప మరొకరిని యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ నేను వేరే పెళ్లి చేసుకో అన్నా చచ్చిపోతుందేమో అని బయటికి నేను చెప్పటం లేదు నాన్న. ఆ దేవుడు నాకు ఇటువంటి పరిస్థితి ఎందుకిచ్చాడో అని మహేంద్ర బాధపడుతుంటే, నువ్వు ఈ టైంలో చేయాల్సిన పని బాధపడటం కాదురా, ఇటు మౌలికి ప్రియాకి న్యాయం చేయటం. అంతేకాదు ఆ సంతోష్కి అనసూయకి సరైన గుణపాఠం చెప్పటం. లేదంటే ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారో అని ఎంతో కోపంగా అన్నారు వర్మగారు. మీరు చెప్పింది నిజమే నాన్న. నేనిటు మౌలికి ప్రియాకి న్యాయం చేయాలి. మౌలి నన్ను యాక్సెప్ట్ చేయదు. ఇటు ప్రియా నా జీవితం నుంచి దూరం అయిపోతుంది నాన్న. ఎటు చూసినా బంగారం నాకు దూరం అయిపోతుందేమో అని భయంగా ఉంది. భయం ఎందుకురా? చూద్దాం, సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని మహేంద్రతో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేశారు వర్మగారు. ఫోన్ జేబులో పెట్టుకుని గోడ కనుకొని 2 చేతులు కట్టుకున్నాడు మహేంద్ర. ఎలా ఉంది నాన్న మౌలికి అంటూ లోపలికొచ్చిన దేవయానిని చూడగానే మహేంద్ర ముఖంలో రంగులు మారాయి. ఎవరు మీరు అంటాడు. క్షమించు మహేంద్ర, ఇక్కడికొచ్చినందుకు మహిళకి బాలేదని తెలిసింది, అందుకే చూద్దామని వచ్చాను అంటుంది. చూద్దామని వచ్చారా, లేదంటే చంపడానికి వచ్చారా? మహేంద్రకి ఎంత కోపం వచ్చిందంటే ఆవేశంలో సంతోష్ని చంపాలన్నంత కోపం వచ్చింది. కానీ తన కోపాన్నంతా చాలా మటుకు అదుపు చేసుకున్నాడు. ఆ మాటలేంటి మహేంద్ర? ఏ మాటలు? నేనేం తప్పుగా మాట్లాడటం లేదే. అయినా నా భార్యకి ఒంట్లో బాలేదని మీకెలా తెలుసు? నొసలు చిట్లించి కోపంగా అడిగాడు మహేంద్ర. అతను అడిగిన మాటకి దేవయాని గుటకలు మింగుతూ చూసింది. మహేంద్ర వెనకే ఉన్న బంగారం ఎవరా అన్నట్టు దేవయాని వైపు చూసింది. చెప్పండి, మా ఆవిడకి ఒంట్లో బాలేదని మీకెలా తెలిసింది? అది బాబూ అని నసుకుతూ ఉంటుంది. అర్థమైంది. మీ మాటల్లో తడబాటు, కంగారు చూస్తేనే అర్థమవుతుంది. విషయం మీ వరకు ఎలా చేరిందో చెప్పండి. ఆ నీచుడికి ఇంకోసారి నా విషయాల్లో వేలు పెడితే ఊరుకునేదే లేదు. భూమి మీద లేకుండా చేస్తానని అంటాడు మహేంద్ర. మహేంద్ర, నువ్వు సంతోష్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అసలు తను చాలా మారిపోయాడు అని దేవయాని అనగానే మహేంద్ర కోపంగా సెక్యూరిటీని పిలిచి, ఇంకోసారి ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపిస్తే ఏం చేస్తానో తెలుసు కదా అని చెప్పి కోపంగా చూశాడు. దేవయాని ఇంకా లోపలికి అడుగు పెట్టే సాహసం చేయలేకపోయింది. అప్పటికే మహేంద్ర కోపం కట్టలు తెంచుకుంది. అతని కోపం చూడలేక దేవయాని వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోయింది. లోపలికొచ్చి చైర్లో కూర్చున్నాడు మహేంద్ర. నాన్నా అంటూ భయంగానే ముందుకొచ్చింది. కానీ ఎందుకో మహేంద్రతో మాట్లాడాలంటే భయం వేసింది. చెప్పు తల్లి అన్నాడు తన కోపాన్నంతా చల్లార్చుకొని. ఎవరు నాన్నా అంత కోపంగా మాట్లాడావు? తండ్రి ఒడిలో సెటిల్ అవుతూ అంది. వాళ్ళెవరో పిచ్చివాళ్ళమ్మా, వాళ్ళ గొడవ మనకెందుకు అని కూతురు తల నిమిరి ముద్దు పెట్టుకున్నాడు. నాన్న, అమ్మకి ఎప్పుడు మెలకువ వస్తుంది? వస్తుంది తల్లి అని కూతుర్ని జోకొడుతూ నిద్రపుచ్చాడు. ఆ తర్వాత కట్ చేస్తే కిచెన్ రూమ్లో హడావిడిగా టిఫిన్ చేస్తున్న ప్రియాని చూసి, ఏంటి ప్రియా టిఫిన్ చేస్తున్నావు? ఆల్రెడీ వంట చేసావు కదమ్మా. మామయ్య, బావెలానో ఉదయం నుంచి ఏం తినలేదు కదా, పైగా హాస్పిటల్లోనే ఉన్నాడు. మౌలిని వదిలి ఎలా మన దగ్గరికి రాగలడు? అందుకే మౌలికి కూడా కొంచెం లైట్గా టిఫిన్ పెడదామని
వండుతున్నాను మావయ్య. వండిన టిఫిన్ అంతా బాక్సులో పెడుతూ అంది. ఆమె మంచితనానికి వర్మగారేం మాట్లాడలేదు. ప్రియా మనసు చిన్నప్పటి నుంచి చూస్తూనే వస్తున్నారు. మంచికి మంచికి ఉంది, చెడుకి చెడు ఉంది. కానీ ఆ దేవుడు ప్రియాకి జాలి హృదయం ఎక్కువ ఇచ్చాడని చెప్పాలి. అలా అని ఎవరిని గుడ్డిగా నమ్మదు. కానీ తన తొలి ప్రేమ, తన మనసుని ఎవరైనా దోచుకున్నారు అంటే మహేంద్ర అని చెప్పాలి. పైగా ఆమె మనసు ఇప్పటికీ అతన్నే భర్తగా భావిస్తుంది. తన నిర్ణయం ఏంటన్నది ఇంకా ఎవరికీ తెలీదు. బాక్స్ సర్ది వర్మగారికి చెప్పి హాస్పిటల్కి బయలుదేరింది ప్రియా. కూతుర్ని స్వప్నకిచ్చి ఇంటికి వెళ్ళమని చెప్పి మహేంద్ర మౌలి దగ్గరే కూర్చున్నాడు. ఆమెకి ఎప్పుడు స్పృహ వస్తుందా అని వెయిట్ చేయసాగాడు. మార్నింగ్ నుంచి ఏమీ తినకపోవడంతో అతని కడుపు కూడా లోతుకుపోయింది. ఎంత జిమ్ చేసిన మహేంద్రకి టైంకి ఫుడ్ తీసుకోవటం అలవాటు. కానీ మౌలి పరిస్థితి ఇలా ఉండేసరికి, పైగా తను ప్రియకి, కట్టుకున్న భార్యకి తనకి తెలియకుండానే అన్యాయం చేశానన్న భావనతో అతని మనసు ఇంకా కృంగిపోతుంది. బాధగా మౌలి చేతిని పట్టుకున్నాడు. ఇంకా నన్ను వదిలేద్దామని ఫిక్స్ అయ్యావా? ఇలా బెడ్ మీద పడుకున్నావు? చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని అన్నాడు. మహిర ఎందుకో తెలీదు, నాకు చచ్చిపోవాలని ఉంది అని మహేంద్ర అనగానే నిద్రలో ఉన్న మహిర మహేంద్ర చేతిని గట్టిగా పట్టుకుంది. నాకు తెలిసే ఎక్కడో మూలన నేనంటే నీకు ప్రేమ అని. కానీ ఏం చేయను మహిర, నీతో ఉండాలనే ఉంది. మరి ప్రియాని ఏం చేయను? మహి అంది పడుకునే. చెప్పు అంటూ ఆమె నుదుటన తల అందించాడు. అతని కంట్లో తడి మహిళ చెంపల్ని తడిసి ముద్ద చేస్తుంది. లేని బలాలంతా కూడబెట్టుకుని అతని వీపు చుట్టూ చేయి వేసింది. ఏం చేయను అన్నాడు మహేంద్ర. నీ ఇష్టం మహి, కానీ ఒక్క మాట. నీతో గడిపిన ఒక్కరోజు చాలు నేను జీవితాంతం బ్రతకటానికి. నీ ప్రేమ కొలువలేనిది. నువ్వు నాకు దూరంగా ఉన్నా నా మనసు ఇప్పుడు నీకు దగ్గరగానే ఉంటుంది. బంగారం ఉంది కదా మహి నాకు తోడుగా. వసు నా జీవితం మహేంద్ర. కానీ ప్రియాకి ఎవరున్నారు చెప్పు అంటుంది మహిర. మౌలి మాటలు అప్పటికే మహేంద్ర మనసుని కదిలించాయి. మరింతగా మౌలిని గట్టిగా పట్టుకుని తన గుండెల్లో దాచుకుని, ప్లీజ్నే అలా మాట్లాడకు, నా ప్రాణం పోతుంది. నువ్వు లేకపోతే నేను అసలు బ్రతకలేను. నాకున్న ఏకైక ప్రపంచం నువ్వు. నువ్వు బంగారం నాకు దూరం అయితే నేనెవరి కోసం బ్రతకాలి అంటాడు. ఎన్ని రోజులు దూరంగా ఉన్నాం, మరి కొన్ని రోజులైనా ఉండలేమా అంది ఎంతో బాధగా. నాకెవ్వరూ వద్దు మహిరా, కానీ ఒక్క కోరిక ఉంది, తీరుస్తావా అని అడుగుతాడు మహేంద్ర. ఏంటి అని భారంగా కనురెప్పలు తెరిచింది. మహేంద్ర ముఖం చూడాలంటేనే భయం వేసింది. అప్పటికే అతని ముఖం అంతా కందిపోయింది. అసలే తెల్లగా ఉంటాడేమో. అతను బాధపడేసరికి అతని ముఖం అంతా కుంకుమ రంగులోకి మారిపోయింది. మహేంద్ర, నిన్నిలా చూడటానికా నేనుంది అంటుంది. చచా, అలా మాట్లాడకు మౌలి. ఏం చేయను? సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా పంచుకోవటానికి నువ్వు తప్ప నాకెవరున్నారు మౌలి అంటాడు. ఇకపై నేనుండను మహేంద్ర, ప్లీజ్. నువ్వెప్పుడు నా మాటని కాదనవనే నమ్మకం. నాకు పాపకి దూరంగా ఉంటావు కదా అంటుంది మౌలి. నువ్విలా అంటావనే కదా నేను చచ్చి పోతాను అనే మాట మాట్లాడకముందే వద్దు అంటూ అతని నోటికి తన చేతిని అడ్డు పెట్టింది. ఏయ్ తింగర్దానా, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పవే. నేను లేకుండా నువ్వు బ్రతకగలవా? చాలా కోపంగా అడిగాడు. నా మనసేంటో నీకు తెలీదా మహేంద్ర? అతని కళ్ళలోకి చూస్తూ అంది మౌలి. ఇంకా మహేంద్ర ఏం మాట్లాడలేదు. మౌలికి దూరంగా జరిగి ఆమె బెడ్ వెనక్కి ఆనించి వెనక సపోర్టుగా దిండును పెట్టాడు. కాస్త ఓపిక తెచ్చుకొని కూర్చుంది మౌలి. మౌలి, బయటకు వెళ్ళి నీకు తినడానికి ఏమైనా తెస్తాను అని వెనక్కి తిరిగిన మహేంద్ర లోపలికొచ్చిన ప్రియాని చూసి షాక్ అయ్యాడు. బావా అంటూ నవ్వుతూ ముందుకొచ్చి మౌలిని చూసి, ఎలా ఉంది మౌలి, తగ్గిందా జ్వరం అని ఎంతో ప్రేమగా పలకరించింది ప్రియ. కానీ అప్పటికే షాక్లో ఉన్న మౌలి చిన్నగా నవ్వి ఊరుకుంది. ఏంటి బావా, మహిర నా వైపు అలా చూస్తుంది? నేను చెడ్డదాన్నని చెప్పావా ఏంటి అంటుంది ప్రియ. అది కాదు ప్రియా, నువ్వేంటిక్కడ అని నమ్మలేక అడిగాడు. ఏం బావా, నేను రాకూడదా ఏంటి? నాకు మాత్రం ఎవరున్నారు బావా? అందరూ ఉన్న అనాథనే కదా. నువ్వు, అక్క, మీరేగా నాకన్నీ అన్న ప్రియ మాటలకి మహేంద్ర చివ్వున తలెత్తి చూశాడు. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదని అనుకున్నాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు? నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదే. ఎందుకు నన్ను ఇలా నీ మంచితనంతో బాధ పెడుతున్నావు అంటాడు. నేను బాధ పెడతానా బావా? మంచితనం ఏముంది బావా, నేను న్యాయమే మాట్లాడుతున్నాను అని ప్రియ అనగానే మహేంద్ర ఏం అర్థం కాక చూశాడు. బావా, ఇప్పుడు మాటలెందుకు కానీ
అక్కకి టిఫిన్ తినిపించు అని మహిరకి తానే జడ వేసి ముఖం అంతా నీట్గా తుడిచి బొట్టు పెట్టింది ప్రియ. ప్రియ చేస్తున్న పనికి మహేంద్ర అలానే చూశాడు. కానీ మౌలికి అర్థమైంది ప్రియ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయింది అని. ప్రియా, బావా నీకు బట్టలు తెచ్చాను, ఫ్రెష్ అవ్వు, టిఫిన్ పెడతాను మౌలికి, నేను తినిపిస్తాను అని తనే మౌలికి టిఫిన్ తినిపించింది. కానీ ఎందుకో మహేంద్రకి ప్రియాని చూడగానే అనుమానం వచ్చింది. ఆమె ఏదో దాస్తుందనిపించి ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్కి వెళ్ళాడు. నిన్ను అక్క అని పిలవచ్చా? మౌలికి టిఫిన్ తినిపిస్తూ అడిగింది. పిలిచాక పర్మిషన్ ఎందుకు ప్రియా? పిలు, నేనేం అనుకోను అని మౌలి అనగానే, నా మాటలు బావకి అర్థం కాలేదక్క, అర్థమయ్యేలా నువ్వైనా చెప్పు అంది ప్రియ. నీ మాటలు నాకెలా అర్థమవుతాయి ప్రియా? నీ మాటలు నాకు అర్థం కాలేదు అంటుంది మౌలి. అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లవేం కాదక్కా, ప్లీజ్ అక్క, నేను బావకి నీకు మధ్యన అడ్డుగోడలా నిలబడాలని అనుకోవటం లేదు. బావ కావాలని నా జీవితాన్ని నాశనం చేయలేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. ఇకపై మీ ఇద్దరైనా పాపతో సంతోషంగా బ్రతకండి అని మౌలికి టాబ్లెట్ ఇచ్చింది. నీ నిర్ణయం తప్పు ప్రియా అంటుంది మౌలి. నా నిర్ణయం ఎప్పుడు తప్పు కాదక్కా, ఈ విషయం అసలు బావతో చెప్పాలి, కానీ నాకు ధైర్యం సరిపోవటం లేదు. ఏది ఏమైనా నేను మధ్యలో వచ్చానక్క, మధ్యలోనే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను అంటుంది ప్రియ. నువ్వే అన్నావు కదా అందరూ ఉన్న అనాథని నాకు ఎవరూ లేరని అంటుంది మౌలి. అవునక్క, నాకున్న కుటుంబం ఎలానో నాకు దూరం అయింది, అందుకే నాకున్నది మీరే అని ప్రియ అనగానే మౌలి షాక్గా చూస్తుంది. ప్రియా, ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ప్రియ ఏడుస్తూ మౌలిని హత్తుకుంది. అక్క, ఆ సంతోష్ నాకు ఫోన్ చేసి బెదిరించాడు అని ప్రియ అనగానే మౌలి షాక్గా చూస్తుంది. ఏంటి ప్రియా నువ్వు అనేది? అప్పటికే ఫ్రెష్ అయి బయటకు వచ్చిన మహేంద్ర ఆ మాటలు విన్నాడు. అవునక్క, మిమ్మల్ని విడదీయకపోతే మా అమ్మ నాన్నని చంపేస్తానని సంతోష్ బెదిరించాడు, అంతేకాదు మా అత్త కూడా అని ప్రియ అనగానే మహేంద్ర కోపంగా పిడికిలి బిగించాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.